సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో మానవుల మీద కక్ష కట్టిన ఏకైక దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు. దళితులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో రిజర్వేషన్ ఫలాల్ని అనుభవిస్తున్న ఈ దళితుల మీద కక్ష కట్టి ఒక వర్గాన్ని తన ఓట్ బ్యాంక్ చేసుకోవడం కోసం దళితుల మధ్యన వర్గీకరణ అనే ఒక విషపురుగుని మధ్యలోకి వదిలి అన్నదమ్ములా కలిసి ఉన్న 59 కులాల్లో ఉన్న దళితులకి మాలల్ని ఒక శత్రువుగా చూపించి నడి రోడ్డు మీద మా రక్తం తాగిన రాక్షసుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రభుత్వ ప్రతి పథకం కూడా ఈ రాష్ట్రంలో దళితులకు అందుతూ దళితులు ఒక ఉన్నత స్థానానికి వెళుతున్నారు. ఆరోగ్యశ్రీ రూపంలో కానివ్వండి, ఫీజు రింబర్స్లో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా సమన్వయం చేస్తూ దళితుల యొక్క సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం పోరాడుతున్నాడు. ఒక పక్కన 30 ఏళ్ళు దళితుల రక్తాన్ని తాగిన చంద్రబాబు, ఈ పక్కన ప్రజల పక్షాన, పేదల పక్షాన, దళితుల పక్షాన ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకిచ్చిన పవిత్రమైన ఓటును ఇటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థ ప్రజాసేవకుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కూడా మద్దతు తెలియజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 175 మంది శాసనసభ్యులు ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఉన్న మాలలందరం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీని విజయపథంలో నడిపించడం కోసం, రానున్న విజయపథంలో ఈ ప్రభుత్వంలో దళితులతో పాటు మాలలు కూడా ఒక ఉన్నత స్థానానికి వెళ్ళటం కోసం నిరంతరం కూడా మేము జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉంటామని తెలియజేస్తూ, దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు పరిపాలన, దుర్మార్గమైన బీజేపీ పరిపాలన రెచ్చగొట్టి విభజించి మా మీద దాడులు చేసిన కులాలతో కూటమి కట్టిన చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితి రాష్ట్రంలో బీజేపీని కానీ, జనసేన కానీ, టీడీపీని కానీ ఈ రాష్ట్ర దళితులు 35-36 లక్షల ఓట్లు వేసిన మాలలు, 28 లక్షలు ఓట్లు వేసిన మాదిగలు, వీరు కాక మిగతా దళితులైనటువంటి మరికొంతమంది సుమారుగా 1 కోటి మంది దళితులు ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 పార్టీల కూటమిని భూస్థాపితం చేస్తామని, చంద్రబాబు ఈ ఎన్నికలతో సజీవ రాజకీయ సమాధి చేస్తామని మాల మహానాడు హెచ్చరిస్తూ, ఈ రాష్ట్రంలో మాలలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉండి జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి ఈ రాష్ట్రాన్ని అప్పగించి మనందరూ అభివృద్ధి పదంలో పయనించాలని, మన బిడ్డల భవిష్యత్తు కోసం, రానున్న కాలంలో మన బిడ్డలు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళటం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేయాలని మాల మహానాడు తరపున రాష్ట్రంలో ఉన్న దళితులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.